అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకు ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 temples-లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బైసా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ పుస్తలు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 kgs వెండి రికవర్ చేశాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేసాము. సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా. ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు. అండ్ హిస్ టీమ్ ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు. డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ ఐపీఎస్ వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్ కమిటీస్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాలో మీ టెంపుల్కి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్తున్నాము. కొంతమంది అంటున్నారు ఆ ఏరియాలో కరెంట్ లేదు లేదా ఇంటర్నెట్ లేదు అనేసి. ఇప్పుడు సోలార్ కెమెరాస్ కూడా వచ్చాయి. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంటుంది కానీ ఎంతో మనము భక్తుల సెంటిమెంట్స్ని గౌరవించినట్టు అవుతుంది. మరొకసారి నేను ఆలయ కమిటీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోండి. అన్ని టెంపుల్స్లో కాకపోయినా ఒక టెంపుల్లో మనం సీసీ కెమెరాలో వచ్చినట్లు తర్వాత దాన్ని అలా ముందుకు వెళ్తూ ఆ పరిశోధనలో దొరికిన క్లూజ్, ఇదా టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలిపి మనము ఈ కేసుని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సాటర్డే చేస్తాడు. ఇతను దొంగతనం ఎవ్రీ సాటర్డే చేస్తున్నాడు. తర్వాత ఇతను ఫోన్ వాడాడు. మనం ఏదో సిడిఆర్లు పెట్టి అట్లా కూడా లేదు. అంతా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత సీసీ కెమెరా వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే మిసెస్ అండ్ అత్తగారు వాళ్ళ వచ్చింది డిస్పోజ్ చేస్తారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. 3 accused. ఎన్ని టెంపుల్లో జరిగింది దొంగతనం? ఎన్ని టెంపుల్స్లో జరిగింది? 4 temples. ఒకటి హనుమాన్ టెంపుల్లో వాళ్ళు పూజారి ఇంట్లో రూమ్ చేశారు కదా, పులినగర్.
కింద రకం వస్తుంది. ఈ నరసింహస్వామి టెంపుల్ అయినప్పుడు కూడా మనకి వాచ్మెన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తాళం వేసాము అని చెప్పాడు, కానీ యాక్చువల్లీ అందువల్ల మనకి తెలియలేదు, అర్థం కాలేదు. తాళం వేయలేదు టెంపుల్కి. తాళం వేసామని చెప్పడం వల్ల తాళం వేసి ఎట్లా పోతుంది, నిజంగా పోయిందా లేదా ఏంటి అనేసి ఒక సందేహం ఉంది. దానివల్ల కొంచెం డిలే అయింది. దొంగతనం అయినప్పుడు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ అయిపోయినా తప్పైతే అయింది, కానీ మనం తొందరగా డిటెక్ట్ చేయగలుగుతాం. తాళం వేసాను నేనే స్వయంగా తాళం తీశాను అని చెప్పాడు. మనం ఏమనుకుంటాం, తాళం తీస్తే నిజంగా పోయిందా, లేకపోతే ఎవరన్నా భక్తులు వచ్చి తర్వాత ఇతను వాష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా భక్తుల రూపంలో వచ్చి తీసుకెళ్లారా అని ఒక డౌట్ ఉంది. యాక్చువల్గా రాత్రే పోయింది, ఎందుకంటే అతను తాళం వేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.